ఈ 6 గుణాలపై మీకు నియంత్రణ లేకుంటే జీవితంలో ఓడిపోతారు. మనిషి జీవితంలో విజయం సాధించేందుకు కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని గుణాలు ఉంటే ఓడిపోతారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. భారతదేశంలో చాణక్యుడు, అతని సూత్రాల గురించి తెలియని వారు ఉండరమో. తన చాణక్య నీతిలో మనుషులకు సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. మనిషి చేసే దోషాల గురించి సవివరమైన సమాచారాన్ని అందించాడు. ఒక వ్యక్తి తన సద్గుణాల వల్ల జీవితంలో విజయం సాధిస్తే, విజయవంతమైన పని కూడా చెడు పనుల వల్ల విఫలమవుతుందని చాణక్యుడు చెప్పాడు. కొన్ని లక్షణాలు ఉంటే ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు. అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు ప్రజలకు సలహా ఇస్తున్నాడు. ఒకరి జీవన శైలి, లక్షణాలు, లోపాలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. కొన్ని విషయాలను ఫాలో అయితే జీవితంలో విజయం సాధిస్తారు. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి. కానీ ఈ లోపాలను సకాలంలో తొలగించకపోతే పరిణామాలు మీ జీవితాంతం మిమ్మల్ని ప్రభావితం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం మీ వైఫల్యానికి బలమైన చెడు లక్షణాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. మనశ్శాంతి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రశాంతమైన మనస్సు అవసరమని చాణక్యుడు చెప్పాడు. మనశ్శాంతి లేకుండా ఏ మనిషి సంతోషంగా ఉండలేడు. అస్థిరమైన మనస్సు ఉన్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు లేదా సరిగ్గా ఏమీ చేయలేరు. అలాంటి వారిని జీవితాంతం అనేక సమస్యలు చుట్టుముడుతాయి. అలాంటి వారి లోపం వలన జీవితంలో అనేక అపజయాలను కూడా ఎదుర్కొంటారు. అసూయ. చాణక్య నీతి ప్రకారం కొంతమంది ఇతరుల ఆనందాన్ని చూసినప్పుడు బాధపడతారు. అలాంటి వ్యక్తులు జీవితాంతం ఒంటరిగా ఉంటారు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడి నశిస్తారు. అలాంటి వారికి జీవితంలో విజయం లేదా ఇతరుల మద్దతు లభించదు. మనసుపై నియంత్రణ. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన మొత్తం శరీరాన్ని మనస్సు ద్వారా నియంత్రించుకుంటాడు. మనస్సు నియంత్రణ లేని మనిషి మనస్సు, శరీరం ద్వారా ఏ మంచి పని చేయలేడు. అటువంటి అస్థిరమైన మనస్సు ఉన్నవారు ఏ పనిపైనా దృష్టి పెట్టి విజయం సాధించలేరు. ఇది వైఫల్యానికి ప్రధాన కారణం. క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. బహుశా అదృష్టవశాత్తు అలాంటి వ్యక్తులు విజయం సాధించవచ్చు, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. మీ పనులు విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో చేయడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుండా ఏ మనిషి విజయం సాధించలేడు. అంకిత భావం. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలంటే ఏదైనా పనిని పూర్తి అంకితభావంతో, నిజాయితీతో చేయండి. పనిలో అజాగ్రత్తగా ఉండే వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. వారిని ఎవరూ నమ్మి ఉద్యోగం ఇవ్వరు. లక్ష్యం లేకపోవడం. కష్టకాలంలో కూడా లక్ష్యాన్ని వదులుకోకుండా ఓర్పుతో, నిజాయితీతో పనిచేసేవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు. విజయం గులాబీ లాంటిది. దాని మార్గం ముళ్లతో నిండి ఉంటుంది. కానీ గమ్యం చాలా అందంగా ఉంటుంది. లక్ష్యం లేని మనిషి జీవితంలో విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు.